గాయత్రీ కవచం అనేది శ్రీ గాయత్రీదేవిని స్తుతిస్తూ ఆమెను రక్షకురాలిగా ఆరాధిస్తూ పఠించే ఒక స్తోత్రం. ఇది భక్తులకు రక్షణను, జ్ఞానాన్ని అందిస్తుందని నమ్ముతారు. ఈ కవచాన్ని ఎవరు పఠించాలో, దానిని పఠించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి, దాని ప్రాముఖ్యత గురించి ఈ క్రింది విధంగా తెలుసుకోవచ్చు. గాయత్రీ కవచం అనేది గాయత్రీమాతను ఉద్దేశించి పఠించే ఒక రక్షణాత్మక స్తోత్రం. కవచం అనే పదం రక్షణాత్మక కవచం అని సూచిస్తుంది. ఇది భక్తులకు శారీరకంగా, ఆధ్యాత్మికంగా రక్షణ కల్పిస్తుందని నమ్ముతారు. ఎవరు పఠించాలి అంటే ఈ గాయత్రీ కవచాన్ని దేవీ నవరాత్రుల్లో 2వ రోజు గాయత్రీమాత అలంకరణ రోజు మనం పఠించుకోవచ్చు. అలాగే గాయత్రీమాతపై అచంచలమైన భక్తి కలిగిన భక్తులు కూడా దీన్ని పఠిస్తారు. ఎవరైతే తమ జీవితంలో రక్షణ కోరుకుంటారో, జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక ప్రగతిని ఆశిస్తారో వారు ఈ కవచాన్ని పఠించవచ్చు. ప్రయోజనాలు: ఈ కవచం పఠించడం వల్ల భక్తులకు అపాయాలు, దుష్టశక్తుల నుండి రక్షణ లభిస్తుందని నమ్ముతారు. ఇది భక్తులకు జ్ఞానాన్ని, ప్రజ్ఞను అందించి జీవితంలో సరైన మార్గాన్ని ఎంచుకోవడానికి సహాయపడుతుంది. ఈ కవచం పఠించడం వల్ల పాపాలు నశించి బ్రహ్మరూపాన్ని పొందే అవకాశం ఉందని పురాణాలు చెబుతున్నాయి. గాయత్రీ కవచం పఠించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. గాయత్రీ కవచం. నారద ఉవాచ స్వామిన్ సర్వ జగన్నాథ సంశయోస్తి మమ ప్రభో చతుషష్టి కళాభిజ్ఞా పాతకాద్యోగ విద్వర ముచ్యతే కేన పుణ్యేన బ్రహ్మరూపః కథం భవేత్ దేహచ్చ దేవతారూపో మంత్రరూపో విశేషతః కర్మ తచ్ఛ్రోతుమిచ్ఛామి న్యాసం చ విధిపూర్వకం ఋషిశ్చందోదిదైవం చ ధ్యానం చ విధివత్ ప్రభో. నారాయణ ఉవాచ అస్త్యేకం పరమం గుహ్యం గాయత్రీ కవచం తథా పఠనాద్ధారణాన్మర్త్యా సర్వపాపైః ప్రముచ్యతే సర్వాన్ కామానవాప్నోతి దేవీ రూపశ్చ జాయతే గాయత్రీ కవచస్యాస్య బ్రహ్మ విష్ణు మహేశ్వరా ఋషయో ఋగ్యజుస్సామా థర్వచ్ఛందాంసి నారద బ్రహ్మరూపా దేవతోక్తా గాయత్రీ పరమా కళా తద్బీజం భర్గ ఇత్యేషా శక్తిరుక్తా మనీషిభిః కీలకం చ ధియ ప్రోక్తం మోక్షార్థే వినియోజనం చతుర్భిర్హృదయం ప్రోక్తం త్రిభిర్వర్ణైః శిరస్మృతం చతుర్భిస్స్యాత్ శిఖా పశ్చాత్ త్రిభిస్తు కవచం స్మృతం చతుర్భిర్నేత్రముద్దిష్టం చతుర్భిస్స్యాత్ తదస్త్రకం అత ధ్యానం ప్రవక్ష్యామి సాధకాభీష్టదాయకం ముక్తా విద్రుమహేమ నీల ధవల ఛాయైర్ముఖైస్త్రీక్షణైః యుక్తామిందునిబద్ధా రత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాం కుశకశాశుభ్రం కపలాం గదాం శంఖం చక్రమధారవింద యుగళం హస్త్రైర్వహంతీం భజే. గాయత్రీ పూర్వతః పాతు సావిత్రీ పాతు దక్షిణే బ్రహ్మసంధ్యా తు మే పశ్చాదుత్తరాయాం సరస్వతీ పార్వతీ మే దిశం రాక్షే పావకీం జలశాయనీ యాతు ధానీం దిశం రక్షే ద్యాతు ధానభయంకరీ పావమానీం దిశం రక్షేత్ పవమానవిలాసినీ దిశం రౌద్రీం చ మే పాతు రుద్రాణి రుద్రరూపిణి ఊర్ధ్వం బ్రహ్మాణి మే రక్షే దధస్తాద్వైష్ణవీ తథా ఏవం దశ దిశో రక్షే సర్వాంగం భువనేశ్వరీ తత్పదం పాతు మే పాదౌ జంఘే మే సవితుఃపదం వరేణ్యం కటిదేశే తు నాభిం భర్గస్తదైవ చ దేవస్య మే తదృదయం ధీమహీతి చ గల్లయోః ధియః పదం చ మే నేత్రే యః పదం మే లలాటకం. నః పదం పాతు మే మూర్ధ్ని
शिखायां मे प्रचोदयात्। तत्पदं पातु मूर्धानं सकारः पातु फालकं। चक्षुषी तु विकारार्णो तुकारस्तु कपोलयो। नासापुटं वकारार्णो रकारस्तु मुखे तथा। निकार ऊर्ध्वमोष्टं तु यकारस्त्वधरोष्ठकम्। अस्य मध्ये बकारार्णो गोकारश्चुबुके तथा। देकारः कण्ठदेवे तु वकारस्कन्ददेशकम्। स्यकारो दक्षिणं हस्तं धीकारो वामहस्तकम्। मकारो हृदयं रक्षेद्धिकार उदरे तथा। धिकारो नाभिदेशे तु योकारस्तु कटिं तथा। गुह्यं रक्षतु योकारा ऊरुद्वौनः पदाक्षरम्। प्रकारो जानुने रक्षे छोकारो जङ्गदेशकम्। दकारं गुल्फदेशे तु याकारः पदयुग्मकम्। तकारव्यञ्जनं चैव सर्वाङ्गे मे सदावतु। इदं तु कवचं दिव्यं बाधाशतविनाशनम्। चतुष्षष्टिकला विद्यादायकं मोक्षकारकं। मुच्यते सर्वपापेभ्यः परं ब्रह्माधिगच्छति। पठनाच्छ्रवणाद्वापि गोसहस्रफलं लभेत्। श्रीदेवी भागवतान्तर्गत गायत्री कवचं सम्पूर्णम्।